సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. రైట్ నౌ నాతో పాటు సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. Thank you very much for inviting me. Yes. సో అంటే ఒక యాజ్ ఏ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్గా ఒక ఆన్ కెమెరా ముందుకు వచ్చేటప్పుడు, ఒక టీవీ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు సో అంటే ఏ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకోవాలి అంటే సెబీ వైపు నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఆర్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తప్పనిసరిగా మనం తీసుకోవాలంటే? Yes. ఒకటి ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా, అంటే నేను ఇక్కడ కొనమని చెప్పి నేను అక్కడ అమ్ముకున్నానా, లేదా నేను అక్కడ అమ్మేసి వచ్చి ఇక్కడ కొనమని చెప్పానా, ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉండకూడదు. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్న ఈ ప్రోగ్రామ్ని నేను రికార్డ్ తీసుకొని నాకు ఆడిట్ రిపోర్ట్లో ఇవ్వాలి. అంటే నేను దేర్ ఇస్ ఎ క్లాజ్ దట్ ఆడిట్ రిపోర్ట్లో కంప్లైంట్స్లో ఒక క్లాజ్ ఏమని ఉంటుందంటే ఎన్ని పబ్లిక్ అపీరియన్సెస్ మీరు ఉన్నారు లాస్ట్ 6 monthsలో, లాస్ట్ 1 yearలో ఎన్ని పబ్లిక్ అపీరియన్సెస్ చేశారు అని అడుగుతారు. సో అడిగినప్పుడు నేను ఈ రికార్డు అక్కడ పెట్టాలి. అట్ ద సేమ్ టైం నేను ఎవరికి పెడితే వాళ్ళకి నేను టిప్స్ ఇవ్వడానికి లేదు. ఎలాగో అంటే బిఫోర్ ఐఎమ్ టేకింగ్ యూ యాజ్ ఎ క్లయింట్, మన ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ కుదరాలి. ప్లస్ అలాగే నేను కేవైసీ కంప్లీట్ చేయాలి ఇది, అలాగే నేను రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి. అంటే నా దగ్గరకు వచ్చే క్లయింట్ది నేను రిస్క్ ప్రొఫైలింగ్ చేయాలి, కేవైసీ కంప్లీట్ చేయాలి, ప్లస్ మా ఇద్దరి మధ్య నేను నీ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుంటున్నాను అని నువ్వు ఒక అగ్రిమెంట్లోకి రావాలి. రైట్, దీస్ ఆర్ ద క్లాజెస్. తర్వాత యాజ్ ఎన్ ఇన్వెస్టర్ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నేను పోర్ట్ఫోలియో నాకు ఉండదా అంటే ఉంటుంది, కానీ నేను రికమెండ్ చేసిన స్టాక్ ఏదైనా సరే 1 నెల రోజుల ముందు నేను కొని ఉండకూడదు లేదా అమ్మి ఉండకూడదు, నెల రోజుల తర్వాత కూడా కొని ఉండకూడదు అమ్మి ఉండకూడదు. అర్థమైందా? అలాగే నేను రికమెండ్ చేసే స్టాక్ని ఒకవేళ ఏదైనా బై చేయమని నేను ఒక స్టాక్ని రికమెండ్ చేస్తుంటే దాన్ని నేను అమ్మి ఉండకూడదు. దట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నేనే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్, మై సన్, మై వైఫ్ ఆల్సో. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉండకూడదు. ఓకే, అది మేజర్ థింగ్. తర్వాత మేము సీక్వెంట్గా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పేమెంట్ గేట్వే కూడా యూపీఐ కూడా బిఎస్సి వస్తుంది. అంటే ఇప్పుడు సెబీ నుంచి బిఎస్సి ఈజ్ ఆథరైజ్డ్ టు డూ ఆల్ దీస్ కంప్లైన్సెస్. యూపీఐ హ్యాండిల్స్కి ఇప్పుడు మేము బిఎస్సి నుంచి తీసుకోవాలి. ఏదో ఒకటి మీరు ఇట్లా క్యాష్ ఇస్తే మేము తీసుకోవడము, చెక్ ట్రాన్స్ఫర్స్ అట్లా కూడా ఉండదు. సో దేర్ ఇస్ ఎ యూపీఐ హ్యాండిల్ కమింగ్ ఫ్రమ్ October 1st on. So everything should be in the transparent mode. Very transparent mode. And very monitored. సో మేము ప్రతిదీ మేము ఇస్తున్న రికమెండేషన్స్ లేదా మేము తయారు చేస్తున్న రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ కూడా వీ హ్యావ్ టు ఫైల్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ ఇట్ టు ద ఆడిట్ రిపోర్ట్. రైట్. సో అంటే సో అంత చేస్తున్నప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు మీరు ఇంతకాలం ఎక్కడికి రాలేదు, ఇక్కడికి ఎట్లా ఎంతకాలం ఎందుకు రాలేదు, ఇవన్నీ తలనొప్పులే బేసిక్గా. ఎందుకు తలనొప్పులు అంటే ఇప్పుడు రికార్డ్ చేసుకోవాలి తప్పదు. మేము ఈ వీడియో అంతా మేము డౌన్లోడ్ చేసుకొని మా సర్వర్లో పెట్టుకోవాలి లేదా మా ఆడిట్ రిపోర్ట్లో మెన్షన్ చేయాలి, లింక్స్ ఇవ్వాలి. తర్వాత సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మాది ఏ పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ పేరు మీదనే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉండాలి. సోషల్ మీడియా హ్యాండిల్స్ మేము ఏమైనా కామెంట్స్ చేస్తామా లేదా మేము ఏమైనా రికమెండ్ చేస్తామా కూడా దట్ హ్యాస్ టు బి సబ్మిటెడ్. ఓ మై గాడ్. రైట్. అయితే ఇప్పుడు అంటే ఒక్కసారి అంటే మీడియా ఛానల్స్ విషయానికి వచ్చేటప్పటికే ఇటువంటి కంటెంట్కి సంబంధించి ఇటువంటి అంటే స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన డిస్కషన్స్ లేదంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో చేసిన స్పీకర్స్తో చేసిన ఆ వీడియోస్కి సంబంధించిన అండ్ టైటిల్స్ విషయానికి వచ్చిన థంబ్నెయిల్స్ విషయానికి వచ్చిన మీడియా ఛానల్ కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాజ్ పర్ ద సెబీ రూల్? రీసెంట్గా ఒక మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్కి సెబీ పెనాల్టీ వేసింది. ఎందుకు వేసిందంటే నేను నా 10 లక్షల రూపాయలు, ₹1 కోటి ఎలా చేశాను అని చెప్పి అతను ఒక వీడియో చేశాడు. వీడియో చేస్తుంటారు, అదేలే నేను ఈ ₹1 కోటి ఎలా సంపాదించాను లాస్ట్ 6 months 1 year. అది మిస్గైడింగ్. సో ఆ థంబ్నెయిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కొన్ని చాలా సోషల్ మీడియా పోస్టులలో చూస్తుంటాను, 5,000 ఇట్లా పెట్టేసండి, 250 పెట్టండి, ₹1 కోటి పెట్టండి. సో అవి నడవదు. అది అలా చేస్తే యు ఆర్ మిస్గైడింగ్ ద పబ్లిక్. అసలు బేసిక్గా సెబీ రూల్ ఏంటంటే యూ షుడ్ నాట్ ప్రామిస్ ఎనీ రిటర్న్. నాకు ఒక క్లయింట్ ఎట్లా వస్తాడు మరి,
అప్పుడు వాళ్ళు ఈ మధ్య రిలీజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వాళ్ళు చేసింది ఏంటంటే, ఇఫ్ ఏ క్లయింట్ రిక్వెస్ట్ బై మెయిల్, యూ కెన్ సెండ్ ఏ performance report of your recommendations to the client exclusively, not to the public. You cannot declare a public నాది ఇంత పెర్ఫార్మెన్స్ ఉందని నేను డిక్లేర్ చేయట్లేదు. నేను ఎక్కడ కూడా నేను నా పెర్ఫార్మెన్స్ ఇది అని నేను చెప్పను. బట్ ఇఫ్ ఏ క్లయింట్ ఆస్క్ ఐ విల్ షో. అంతే. ఇప్పుడు ఈ చాలామంది నేను మీలాంటి మార్కెట్ ఎక్స్పర్ట్స్తో స్పీకర్స్తో చాలామంది మాట్లాడుతుంటాను. సరే, ఆ వీడియోస్ రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ ఉంటాయి. ఎస్, నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా, ఒక్కసారి నీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నాకు ఒకసారి చూపించు, లేదంటే లాస్ట్ 3-4 monthsకి సంబంధించిన నీ ట్రేడింగ్ ఒకసారి ఇక్కడ పెట్టు, ఈ మాటలంతా చెప్తున్నావు కదా, ఇట్లా పెట్టుకుంటుంటారు కదా. అంటే జనాలు అంటే అదంత ఈజీయా ఒక ఎక్స్పెక్ట్ కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వాళ్ళ ట్రేడింగ్ సెషన్స్ రిపోర్ట్స్ ఆ కామెంట్స్ లో పెట్టడం అనేది? నో, అది బహుశా వాళ్ళకున్న బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కారణంగా వాళ్ళు అడుగుతారు. బట్ యాజ్ పర్ సెబీ రూల్ వీ కెనాట్ డిస్క్లోజ్ ఎనీ పెర్ఫార్మెన్స్ టు ద పబ్లిక్ ఫోరం. So we cannot. If you want to become a client, we will risk profile you, we will complete KYC you, we will complete your agreement, and if at all you ask me before KYC and risk profiling, after the KYC and risk profiling, we'll share definitely. Right, sir. Yeah. Otherwise we cannot build the AUMs. See, సో క్లయింట్ ఎప్పుడు వస్తారు మా దగ్గరికి ఎవరైనా నాకు 60-65 years వాళ్ళు వచ్చి నాకు ట్రేడింగ్ అడ్వైజరీ కావాలంటే మేము ఇవ్వం. Definitely we will not do. We will do a wealth management for him. We will asset allocation అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఓకే, ఏ ఏజ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు ఎంత క్యాపిటల్ని చూడగలరు, వాళ్ళు ఎంత లాస్ బేర్ చేయగలరు, అన్ని అసెస్మెంట్ తర్వాతే వాళ్ళకి మేము ప్రాపర్ గైడెన్స్ ఇస్తాం. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్లో చేయాలా, లేకపోతే లంసమ్స్ వస్తే లంసమ్స్ ఎట్లా చేయాలి, ఎస్టీపీ చేయాలా, ఎస్టీపీ చేయాలా, ఇవన్నీ దట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ టు పర్సన్. నా దగ్గర ₹1,00,000 నాకు నష్టపోతే నేను ఫీల్ అయ్యే రకం వేరు, మీకు ₹1,00,000 పోతే మీరు ఫీల్ అయ్యే పద్ధతి వేరు. సో దట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. ఈచ్ వన్ హ్యాస్ టు అండర్గో ద రిస్క్ ప్రొఫైలింగ్. ఆ రిస్క్ ప్రొఫైలింగ్ లేకుండా మీరు బెటర్ నాట్ టు వెంచర్ ఇన్ టు ద ఇన్వెస్ట్మెంట్ వరల్డ్, పర్టికులర్లీ ట్రేడింగ్ వరల్డ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి మీ గురించి వినడమే కానీ బట్ ఎప్పుడు కలవలేదు. బట్ ఎందుకో లాస్ట్ 48 hours బ్యాక్ మీకు కాల్ చేయడం, మీరు వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఇవాళ ఇక్కడ మా సుమన్ టీవీకి వచ్చి నా విష్ణు టాక్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం, అండ్ లాస్ట్ 35 years నుంచి ఈక్విటీ మార్కెట్స్లో, స్టాక్ మార్కెట్లో మీకున్న అసోసియేషన్ గురించి, మీ ప్రయాణం గురించి, అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్స్ గురించి, అంటే ఫ్యూచర్లో మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇటువంటి అన్ని రకాల అంశాలుగా సంబంధించి మీ అనుభవాన్ని మొత్తం క్రోడీకరించి మన సుమన్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.